వెల్కమ్ టు అవర్ ఛానల్ జాయ్ఫుల్ వ్లాగ్ స్టార్స్. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా? మేము ఇప్పుడు రంజాన్ స్పెషల్గా చార్మినార్ నైట్ షాపింగ్కి వెళ్తున్నాం. అక్కడ ఏంటి నైట్ షాపింగ్స్ ఎలా ఉంటాయి అనేది మాకు కూడా తెలీదు. సో అందరూ అంటుంటారు ఏంటంటే నార్మల్ టైమ్స్లో కంటే రంజాన్ టైంలో చాలా తక్కువ దొరుకుతాయి అక్కడ రేట్స్ అనేసి. అక్కడికి వెళ్ళాక మేము కూడా చూసి నిజంగానే తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా దొరుకుతాయా మంచి ఐటమ్స్ అనేది మీకు కూడా చూపిస్తాం. మాతో పాటు వచ్చాయి. ఇక చార్మినార్ దాకా పోతున్నాం కదా, ఇక నయాబ్ పోకుంటే ఎట్లా? అక్క వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు నయాబ్ నయాబ్ అని. ఆన్ ద వేలోనే ఉంది కదా, ఫస్ట్ నయాబ్ చూసుకొని చార్మినార్ వెళ్ళిపోతాం. చలో. ఏమ్రామ్ ఇటు తినను అన్నావు. నిహాన్ ఈ ట్రాఫిక్ ని చూసి ఇక పోయినట్టే చార్మినార్ అని చెప్పి మదీనా దగ్గరనే బైక్స్ పార్క్ చేసేసుకున్నాం మేము. ఆ రోజు చూసిన తర్వాత నాకు అర్థమైంది నైట్ టైంలో చార్మినార్ ఎంతో బాగుంటుందో. ఫుల్ క్రౌడ్ ప్లేస్, జనాలు చాలా ఉన్నారు, చాలా ట్రాఫిక్ ఉండే ఆ రోజు మేము పోయిన రోజు. మేము చార్మినార్కి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే షీర్ కుర్మా సేమియా కోసం. ఇది మనకి మదీనా నుండి ముందుకు వస్తుంటే సెకండ్ లెఫ్ట్ లో కనిపిస్తుంది అనమాట. అసలు మా బ్రదర్స్ ఇంటి పక్కన ఉన్న షాప్ కి తీసుకెళ్ళమంటేనే రారు, అలాంటి వాళ్ళని చార్మినార్ కి తీసుకొచ్చినాము. పాపం వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లే ఈ రష్ లో. మా వెనకాలనే అలానే తిరుగుతున్నారు. ఈ జత పిక్ పాకెటర్లు మరియు మొబైల్ దొంగలు ఉన్నారు కావున మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోగలరు. ध्यान दीजिए, चारमीनार पुलिस जाने से जरूरी होगा. చార్మినార్ షాపింగ్ లో రంజాన్ కి ఇంకా నార్మల్ డేస్ కి డిఫరెన్స్ ఏముందంటే, రంజాన్ టైంలో కలెక్షన్ ఎక్కువ ఉంది, అమౌంట్స్ కూడా కొన్ని తక్కువ ఉన్నాయి, కొన్ని ఎక్కువ ఉన్నాయి.
అలానే నార్మల్ డేస్లో కూడా అలానే ఉన్నాయన్నమాట. సో నాకైతే పెద్దగా డిఫరెన్స్ అనిపించలేదు. ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాము. బాయ్ బాయ్.